హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణు రెడ్డి వ్లాగ్స్. ఈరోజు సండే, రేపు మండే దివాళీ వస్తుంది. సో క్రాకర్స్ తెచ్చుకుందాం అనేసి ఈరోజు మేము అనుకున్నాము. యాక్చువల్గా ఒక 2-3 షాప్స్లలో చూసాము. షాప్స్లలోనేమో తక్కువగా ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో బల్క్లో ఎక్కడ సేల్ చేస్తారనేసి కనుక్కొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాము, బట్ చాలా బద్ధకంగా ఉండే ఈరోజు. సో బ్రేక్ఫాస్ట్ బయట తినేసి నెక్స్ట్ క్రాకర్స్ తెచ్చుకుందాం అనేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. మీకు మంచి బ్రేక్ఫాస్ట్ కావాలంటే బ్లూ స్టార్కి వెళ్ళండి. అది కూడా సండేనే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. టేస్ట్ మాత్రం మంచిగా మనం హైదరాబాద్లో తింటాం కదా అలానే ఉంటుంది. సో రెగ్యులర్గా మేము ఈ మధ్య అక్కడికే వెళ్ళి తింటున్నాము. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒక్కటని కాదు, అన్నీ టేస్ట్ చేసాము. అన్నీ చాలా బాగుంటాయి. ఎక్కువగా కీమా దోశ చాలా బాగుంటుంది అండ్ ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరో చూడండి ఎంత క్యూట్గా ఇడ్లీ తీసుకొని తింటున్నాడు. అండ్ ప్రైజెస్ కూడా కంపేర్ టు వేరే చూసుకుంటే ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చట్నీ అయితే చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని నెక్స్ట్ క్రాకర్స్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. యాక్చువల్గా మేము లాస్ట్ ఇయర్ వేరే ప్లేస్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ మొత్తము అన్ని షాప్స్ హోల్సేల్వి అట్లా ఉంటాయి. అక్కడికి వెళ్దాం అనుకున్నాము, బట్ మాతో పాటు ఇంకా వేరే ఫ్యామిలీ కూడా వచ్చారు. వాళ్ళు కూడా క్రాకర్స్ తీసుకుందాం అనేసి వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడే తెచ్చుకుంటారంట, మంచిగా హోల్సేలే తక్కువ రేటుకి అని అంటే ఇంకా అక్కడికైతే వెళ్ళాము. అండ్ మీకు ఎవరికైనా కావాలంటే ఇందులో చెక్ చేయండి. ఆ ఫ్లెక్సీలో మీకు అడ్రస్ కూడా ఉంటుంది. ఎందుకంటే నాకు ఈ అడ్రస్లు చెప్పడము, ఆ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ప్రాబ్లమ్ ఈ జాంబియాలో. మ్యాంగో ట్రీ, బంతి చెట్లు, మల్లె చెట్లు, మల్లెపూలు. ఎన్ని రోజులు అవుతుంది మల్లెపూలను చూడక. క్రేజీ స్మెల్. వాళ్ళు క్రాకర్స్ హోల్సేల్గా ఇంట్లోనే సేల్ చేస్తున్నారు. అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ క్రాకర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మంచిగా మనకి ఇండియాలో ఎలా దొరుకుతాయో అలా అన్నీ ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా కంపేర్ చేసుకుంటే ఓకే, మరీ ఎక్కువ అయితే ఏం పెట్టలేదు వాళ్ళు. చాలా బాగున్నాయి. అండ్ అన్నీ కొన్ని వెరైటీస్ అయితే తీసుకున్నాము మేము. ఇంకా మాకు కావాల్సినవన్నీ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ఇండియాలో అయితేనే మంచిగా చాలా ఎక్కువ తీసుకొని చేయొచ్చు క్రాకర్స్, బట్ ఇక్కడ ఏంటంటే చాలా లిమిటెడ్, సౌండ్స్ ఎక్కువ వచ్చేవి తీసుకోలేదు. ఎందుకంటే పక్కన వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, అదొక పెద్ద ప్రాబ్లమ్. ఇంకా సో ఓన్లీ కొన్ని సౌండ్స్ లేనివి తీసుకొని అయితే వచ్చేసినాము. ఇంకా వచ్చేదారిలో మ్యాంగోస్ కనిపించాయి, బట్ సమ్మర్ కదా వేడి చేస్తుందని అయితే అవి తీసుకోలేదు. రా మ్యాంగోస్ తీసుకున్నాము పప్పులకు అనేసి. ఇంక ఇంటికైతే వెళ్ళిపోయినాము.